అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం, ఆ దేవదేవుడికి ఎంతో ఇష్టమైన మాసం. మరి ఈ రోజు ప్రత్యేక కోల్కతా వంటకాలని మనకి పరిచయం చేయడానికి శ్రావణి గారు మనతో రెడీగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఏ కోల్కతా ప్రత్యేక వంటకాలని ఈరోజు మనకి పరిచయం చేయబోతున్నారు అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం శ్రావణి గారు. నమస్కారం అనుష గారు. సో ముందుగా మీకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సో మరి ఈరోజు ఏంటి ఏ కోల్కతా స్పెషల్ ఐటమ్ని మాకు చూపించబోతున్నారు? ఈరోజు పండగ స్పెషల్గా నేను ఉసిరికాయ మురబ్బా చేస్తున్నాను. ఉసిరికాయ మురబ్బా. ఓ, పేరు చాలా వెరైటీగా ఉందండి. సో ఉసిరికాయ అంటే మనకి ఇంకా కార్తీక మాసంలో మనకి బాగా దొరికేటటువంటి ఐటమ్ అది. సో అఫ్ కోర్స్ దేవుడి దగ్గరికి మనం దీపాలు వెలిగించడానికి దీనికి వాడుతూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసుకోవడం ద్వారా కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ అవి ఉంటాయి, ఎందుకంటే సీజన్ని బట్టి. సో దాంతోనే ఒక మంచి ఐటమ్ చూడబోతున్నాం అన్నమాట, ఉసిరికాయ మురబ్బా అన్నది. సో అంటే ఏంటండి ఇది ఉసిరికాయ మురబ్బా అంటే? మనకి చేసేటప్పుడు చూడండి, ఇప్పుడు చెప్తున్నారు శ్రావణి గారు. ఓకే ఫైన్ అండి. సో ఏం మరి చేసేద్దామా ఉసిరికాయ మురబ్బాని? చేసేద్దామండి. సో ఉసిరికాయ మురబ్బాకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఉసిరికాయ మురబ్బాకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శ్రావణి గారు, ఇప్పుడు నాకు అర్థం అయిపోయింది కావాల్సిన పదార్థాలు చూసిన తర్వాత స్వీట్ ఐటమ్ అని చెప్పి. బట్ ఇంట్రెస్టింగ్, ఉసిరికాయ తోటి మంచి స్వీట్ ఐటమ్. పండగ అన్నప్పుడు స్వీట్ కంపల్సరీ ఉండాల్సిందే. సో మరి మీరు కార్తీక పౌర్ణమిని ఎలా జరుపుకుంటారండి? మేము కార్తీక పౌర్ణమి స్పెషల్గా అంటే తులసికి, ఉసిరికాయ చెట్టుకి, తులసి చెట్టుకి పూజ చేయడము, మార్నింగ్ లేసేసి దీపాలు పెట్టడం తులసి చెట్టుకి, గుడికి వెళ్ళేసి అమ్మవారికి ఉసిరికాయ, గుళ్ళో శివుడికి దీపం పెట్టడము, ఉసిరికాయ దీపం. అంటే ఈ పండగ రోజు నాకు ఇంకా స్పెషల్గా చెప్పాల్సిన అవకాశం వచ్చింది. కోల్కతాలో మెయిన్ టెంపుల్ వచ్చేసి దక్షిణేశ్వర టెంపుల్ అనేది ఉంటుంది, అమ్మవారిది. కాళికామాత టెంపుల్ అంటారు కదా, చాలా అంటే చాలా ఫేమస్, ఇండియాలో చాలా ఫేమస్ అనమాట ఆ టెంపుల్. నాకు ఈరోజు చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కడ అమ్మవారికి పూజలు బాగా చేస్తారు, స్పెషల్గా నవరాత్రులలో అమ్మవారికి పూజ బాగా చేస్తారు, చాలా ఫేమస్. అక్కడ నవరాత్రులలో చేసే ఈ మండపం సెటప్ అనేది ఏది ఉంటుందో చాలా కాస్ట్, అంటే దానికి పెట్టేది అంత పెడతారనమాట, అంటే అంత స్పెషల్ అనమాట. అక్కడ డెకరేషన్ కానీ అవన్నీ అవి చూడడం అనేది మనం ఒక అదృష్టంగా భావించాలి. ఓకే. సో ఎన్నిసార్లు చూసుంటారు మీరు ఇప్పటి వరకు? కోల్కతాలో ఒక 1.5 year అలా ఉన్నాం. మా హస్బెండ్ హైటీలో వర్క్ చేస్తారు. అప్పుడు వెళ్ళి 3 to 4 times వెళ్ళాను అక్కడికి. అప్పుడు ఇంకా ఫిదా అయిపోయారు అసలు, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతే, చాలా బాగుంటుంది. సో మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా ఇంకా అలా గుర్తుపెట్టుకుంటున్నారంటే మీకు ఎంత బాగా నచ్చిందో అర్థం అవుతుంది నాకు. అంటే కొన్ని ప్లేసెస్ ఏంటంటే కొంచెం చూడంగానే గుర్తుండిపోతాయి అనమాట, వన్ టైం అయినా సరే కానీ దానికి ఉన్న ప్రత్యేకతను బట్టి మనకి గుర్తుండిపోతుంది అనమాట. అలాగే చాలా బాగా గుర్తుంది. ఓకే ఫైన్ అండి. సో అయితే మరి ఉసిరికాయ మురబ్బా చేసేసుకుందామా? చేసేద్దాం. డన్. సో ఇక మరి ఏ వంటకానికైనా ముందు చేయాల్సింది ఏంటి? స్టవ్ ఆన్ చేయడం. ఎగ్జాక్ట్లీ, ఇంటెలిజెంట్ మీరు. ఫైన్. సో స్టవ్ వెలిగించేసుకుందామండి ముందు. సో స్టవ్ వెలిగించేసుకున్నాము. సో ఫస్ట్ ఏం చేద్దాం? స్వీట్ అనగానే మనం వేయాల్సింది ఫస్ట్ నెయ్యి. స్వీట్ అనగానే ఇంకా ఫస్ట్ నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉండాలి కంపల్సరీ. నెయ్యి. సో ఏంటి ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఉసిరికాయ మురబ్బా? ఇది నేను జనరల్గా ఇప్పుడు కార్తీక మాసం అనగానే ఉసిరికాయతో ఏదో ఒకటి చేస్తాం మనం. జనరల్గా ఏంటంటే ఉసిరికాయతో పులిహోర, చట్నీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. స్వీట్ ఎందుకు చేయొద్దు, ఈ స్పెషల్ కార్తీక పౌర్ణమి రోజు చేద్దాం అన్నట్టు ట్రై చేశాను, అలా నచ్చింది. ఓకే, చాలా మాకు పరిచయం చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటి అంటే కాగిపోయినట్టు ఇప్పుడు కాజు వేస్తాను. స్పూన్ ఇవ్వాలి, కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు చేసుకుందాం. సో ఇంకొకటి ఏంటంటే శ్రావణి గారు, ఉసిరికాయ మనకు కొంచెం పులుపు అది ఉంటుంది కదా, బాగా ఉంటుంది, వగరు పులుపు ఉంటుంది. సో పిల్లలు ఏంటి అంటే మనకు డైరెక్ట్ అలా అంటే కొంచెం ఇష్టపడరు. అవునవును, ఇలా స్వీట్ లాగా చేసి పెడితే బాగా లొట్టలేసుకుంటారు. సో అది కూడా ఒకందుకు మంచిది అనమాట, హెల్త్ బెనిఫిట్స్ పరంగా కూడా.
ఈ సీజనల్ కదా, కొన్ని రోజులు మాత్రమే వస్తుంది కాబట్టి దీన్ని వీలైనంత వరకు మనం ఉపయోగించుకుంటే హెల్త్కి మంచిది అనమాట. అట్లా. సో జీడిపప్పు మనకి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. అవునండి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుందాము. ఓకే. సో జస్ట్ అలా వేయించి బౌల్లోకి తీసేసుకుంటున్నాం జీడిపప్పుని. సో శ్రావణి గారు జీడిపప్పు వేయించి పక్కకు తీసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? మనం ఇప్పుడు ఉసిరికాయ తురుము వేసుకుందాం. ఉసిరికాయ తురుము చూస్తున్నారు కదండి. ఉసిరికాయని చక్కగా ఇలా తురిమి పెట్టుకున్నాము. ఇది రోస్ట్ అయ్యేలోపు మనము అటు పక్కన పాకం పెట్టేసుకుందాం. సో అది రోస్ట్ అయ్యేలోపు టైం వేస్ట్ కాకుండా పాకం ఇటు సైడ్ పెట్టేసుకుందాం. చలో. సో ఇది కూడా వెలిగించేస్తాను నేను. ఫస్ట్ అందులో తగినంత వాటర్ పోసుకుందాం. వాటర్ యాడ్ చేద్దాం. పాకానికి వాటర్ యాడ్ చేస్తున్నాము. 1 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్పు వాటర్ అలా పోసుకోవచ్చు. ఓకే. సో మెజర్మెంట్గా అయితే 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్. ఓకే. సో వాటర్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఇంకా షుగర్ ఏనా అండి? షుగర్ అండి. సిమ్లోనే ఉంది. సో 1 కప్పు వాటర్ యాడ్ చేసాము. ఇంకొక కప్పు షుగర్ యాడ్ చేసాము. సో అటు సైడ్ ఉసిరికాయ తురుము రోస్ట్ అవుతోంది, ఇటు సైడ్ పాకం కూడా సైమల్టేనియస్లీ రెడీ అయిపోతుందండి. సో ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే అనిపిస్తుంది నాకు. ఐటమ్స్ కూడా పెద్ద ఎక్కువ ఏం లేవు, చాలా తక్కువ ఐటమ్స్ తోనే మంచి స్వీట్, అందులోనూ హెల్దీ స్వీట్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఫ్రై కూడా చేస్తాం కదా, దీనిలో ఉన్న కొంచెం వగర్ అనేది తగ్గిపోతుంది. స్వీట్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్లీ రాదు. అదొకటి బెస్ట్ గా ఉంటుంది. ఈ కాళికామాత టెంపుల్ అని చెప్పాను కదా నేను, అదేంటంటే అది మెయిన్ స్పెషల్ ఫస్ట్ నుంచి ఉంది. బట్ అది ఫేమస్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి రామకృష్ణ పరమహంస, వివేకానంద వాళ్ళ గురువు రామకృష్ణ, తను అక్కడ చేశారనమాట, పంతులుగా చేశారు. అందుకే ఆ టెంపుల్ అనేది మనకి చాలా ఫేమస్. అట్లా మనకి వరల్డ్ వైడ్ గా అది గుర్తుండిపోయేలాగా ఉంటుంది అనమాట. అందుకని ఆ విశిష్టత వచ్చింది ఆ గుడికి అంటారు. ఓకే. మీరు బాగా నమ్మే దేవుడు ఎవరండి? శివుడు. ఓ, అయితే ఇంకా ఈ మాసం అంతా మీకు చాలా స్పెషల్ పండగ మాసమే నిజంగా, కార్తీక మాసం. ఎందుకంటే ఆ దేవదేవుడికి చాలా ఇష్టం కదా కార్తీక మాసం. కార్తీక మాసం అంటేనే ఇంకా శివుడు. మా ఇంటి దేవుడు శివుడే, మాకు ఇష్టమైన దేవుడు కూడా శివుడే. సో ప్రతిరోజు పండగలా ఉంటది అయితే మీ ఇల్లు కార్తీక మాసం అంతా? అంతే, రోజు దీపాలతోని పూజలతోని. ఓకే, బాగుంటుంది. సో లెక్కన రోజుకో నైవేద్యం చేసి పెడుతూ ఉంటారేమో కదా? రోజుకొని అంటే రోజు అని కాదు, మండే అయితే స్పెషల్ గా చేస్తాను. ఈ కార్తీక మాసం అంతా 4 days 4 Mondays ఆర్ 5 Mondays చేస్తాను. డైలీ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఫ్రూట్స్ ఏవో ఒకటి అవి పెట్టేస్తారు. మండే మాత్రం స్పెషల్ గా ఏదో ఒకటి నైవేద్యం పెడతారు శివయ్యకి. ఓకే. ఇలా స్పెషల్ గా ఉన్నప్పుడు ఐటమ్స్ ఉన్నప్పుడు వాటితో చేసి పెడతాం. ఓకే. సో అందులో ఖచ్చితంగా ఇది ఉంటుంది అనుకుంటాగా? ఉంటుంది, ఎందుకంటే శివుడికి కూడా ఇష్టం కదా ఉసిరికాయ. దీపంతో పాటు నైవేద్యం కూడా. ఓకే. సో అది ఎంతసేపు రోస్ట్ చేసుకోవాలండి? ఉసిరికాయ తురుము గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం రోస్ట్ చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇది ఫ్రై అయ్యే లోపు అది కూడా అయిపోతుంది. సో పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆ పాకం దగ్గర అవ్వడానికి మనం కొన్ని కార్న్ ఫ్లోర్ లో వాటర్ మిక్స్ చేసి అందులో వేసుకుందాం. ఓకే. బౌల్ ఇమ్మంటారా? ఇదిగోండి. సో ఇది కొంచెం సిమ్లో పెడుతున్నాను. కొంచెం వాటర్తో మిక్స్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని ఆ చక్కెర పాకంలో మిక్స్ చేసుకుందాం. ఓకే. నేను వేస్తాను, మీరు కలపండి. ఓకే. అందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఓకే. కొంచెం ఇలాచీ పౌడర్. ఎస్, స్వీట్ అంటే అది ఉండాల్సిందే కదా. ఓకే. సో దీంట్లోనే 2 tablespoons ఇలాచీ పౌడర్ వేసాం. అవునండి. ఇప్పుడు ఉసిరికాయ కూడా ఫ్రై అయిపోయింది, దాన్ని కూడా అందులో వేసేసి కలిపేద్దాం. ఓకే. శ్రావణి గారు, ఇది కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఇది ఇంతేనా, ఇంకేమన్నా యాడ్ చేయాలి దీంట్లో? ఇంకా అంతేనండి, అది దగ్గరికి రాగానే ఇందులో ఉసిరికాయ తురుము వేసేస్తే స్వీట్ రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇది దగ్గరికి వచ్చిన తర్వాత ఉసిరికాయ తురుము వేయాలంటారు. ఓకే. సో ఇది ఇంకా మరగాల? ఒక 2 minutes.
2 minutes. ఓకే, లిడ్ పెట్టాలా అండి? అవసరం లేదండి. అవసరం. ఓకే శ్రావణి గారు, ఇది దగ్గరకు వచ్చేసినట్టుందండి. అవునండి, ఇప్పుడు ఉసిరికాయ తురుము వేసేసుకుందాం. వేసేసుకుందాం. సో ఈ పాకంలోనే ఉసిరికాయ తురుము కూడా వేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న ఉసిరికాయ తురుము యాడ్ చేస్తున్నాము. బాసుంది లుక్ వచ్చేసింది. కలర్ఫుల్ గా కనిపిస్తోంది. సో శ్రావణి గారు, దగ్గరకు వచ్చేసిందండి. ఇంకేమన్నా యాడ్ చేయాలా? ఏం లేదు. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, సర్వింగ్ బౌల్ తీసుకోవడమే. సో స్టవ్ ఆఫ్ చేసేసాను. సర్వింగ్ బౌల్ తీసుకుందామా? ఓకే. శ్రావణి గారు, అంతేనండి? డ్రై ఫ్రూట్ తో గార్నిష్ చేసుకున్నాం. ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా జీడిపప్పుల్ని. ఓకే, వేసేస్తున్నాను అయితే. ఆహా, అసలు జీడిపప్పు వేస్తే పైన గార్నిష్ కి ఆ లుక్కే వేరు. అంతే. వావ్ వావ్. సో ఉసిరికాయ మురబ్బా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ఉసిరికాయ మురబ్బాకి కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు, పంచదార, కార్న్ ఫ్లోర్, యాలుకల పొడి, జీడిపప్పు, నెయ్యి. ఉసిరికాయ మురబ్బా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఉసిరికాయ తురుము వేసి కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నీళ్లు, పంచదార వేసి పాకం పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్ నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పంచదార పాకంలో వేసి అందులో యాలుకల పొడి, వేయించుకున్న ఉసిరికాయ తురుము కూడా వేసి కలిపి దగ్గర పడేంత వరకు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి వేయించిన జీడిపప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ మురబ్బా రెడీ. ఉసిరికాయ మురబ్బాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేసారు కదా. సో శ్రావణి గారు, ఏనైతే ఇంకా అసలు ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేను. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది. నాకు స్పూన్ ఇస్తారా? సో మీరు కూడా తీసుకోండి. ఓకే, విత్ క్యాషూ తీసుకుంటా, అప్పుడే టేస్ట్ వస్తుంది. బాగుంది కదా. మీరు అన్నట్టు ఉసిరికాయ మనకి బాగా వగరు కాబట్టి ఇంత తురుము మామూలుగా అయితే తినలేము. ఆ షుగర్ అది వేయడం మూలాన మనకి వగరు ఆ స్వీట్ని బ్యాలెన్స్ చేస్తూ అలా జీడిపప్పు తగులుతూ చాలా చాలా బాగుంది. చాలా సింపుల్గా అయిపోయింది. అట్ ది సేమ్ టైం ఇందాక నేను చెప్పినట్టు మనకి ఉసిరికాయ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా బోల్డ్ అని ఉంటాయి. అవునండి, సూపర్ అండి. సో ఉసిరికాయ మురబ్బా అయితే చాలా బాగా చేసి చూపించేశారు మా అందరికి. సో నెక్స్ట్ ఏ వంటకం చేసి చూపించబోతున్నారు? నెక్స్ట్ వచ్చేసి నల్ల శనగల పోహా. నల్ల శనగల పోహాకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నల్ల శనగల పోహాకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో శ్రావణి గారు, అటుకులు, శనగలు, నల్ల శనగలు ఉడకబెట్టి తెచ్చారా అండి? నల్ల శనగలు ఉడకబెట్టి తెచ్చాను. పోహా నానబెట్టి తీసుకొచ్చాను. పోహా నానబెట్టి తీసుకొచ్చేసారు. ఓకే, సో అయితే మరి చేసేసుకుందామా నల్ల శనగల పోహా? చేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం అంటారు? స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, సో ఇందాకట్లానే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకుందాం. సో స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఓకే, హెల్తీ కూడా. సో అంటే ఇది నెయ్యి ఆప్షనల్ అండి లేకపోతే ఆప్షనల్? ఓకే, ఇష్టం. సో నెయ్యి లేకుండా కూడా చేసుకోవచ్చు కావాలంటే. కానీ టేస్ట్ బాగుంటుంది కాబట్టి వేస్తే టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇప్పుడు వేడైపోయింది, ఇందులో జీలకర్ర వేద్దామండి. ఓకే, ఇందులో కొంచెం పచ్చిమిర్చి, ఓకే, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి,
ఒక చిన్న బౌల్ ఇవ్వాలి. ఇది ఫ్రై అయిపోయేలోపు ఈ బౌల్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా. ఓకే, 3 యాడ్ చేసాము. అవునండి. ఇప్పుడు ఇందులో ఫ్రై అయిపోయినాయి కదా, కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర. కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసేస్తున్నారండి? కొంచెం ఇప్పుడు, కొంచెం గార్నిష్. ఓకే. కొంచెం కసూరి మేతి, చాలా కొంచెం. ఓకే, చాలా తక్కువ వేసుకోవాలి కసూరి మేతి, లేదా కొంచెం చేదు వచ్చేస్తుంది. ఇంగువ కూడా కొంచెం. ఇప్పుడు దీంట్లో ఇది మిక్స్ చేసుకున్న పౌడర్ వేసేసుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా. ఓకే, సో మిక్స్ చేసి పెట్టుకున్న 3 పొళ్ళు ఇక్కడ వేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి. ఎక్కువ ఫ్రై చేస్తే మళ్ళీ మాడిపోతుంది. ఓకే, మరి ఎక్కువ ఫ్రై కాకుండా చూసుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నల్ల శనగలు. సో శనగలు వేసి మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఆ పౌడర్ కూడా ఫస్ట్ వేస్తే ఏమవుతుందంటే దీనికి చాలా మిక్స్ అయిపోతుంది. ఆయిల్లో మిక్స్ అయిపోయి దీనికి అవుతుంది అన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత పోహా వేసుకుందాం. ఓకే, సో ఇది మీరు కనిపెట్టిన ఐటమ్ అండి? ఎక్కడన్నా చూసారా? లేదు, చిన్న నాకే ఐడియా వచ్చింది. ఓకే, అదే తింటాం కదా శనగలు అనేది కామన్. ఇప్పుడు పండగకి మామూలుగా మనము చేసేసుకుంటాం శనగలు. కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఐడియాతో చేశాను. ఇలా మనం మురుమురా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పోహా ప్లేస్ లో మురుమురాలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అట్లా కూడా ట్రై చేయొచ్చు అంటారు. అది స్నాక్ లాగా వెరైటీ. మనం తినడానికి రకరకాలుగా ట్రై చేసుకుంటే బాగుంటుంది కదా, తినడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు శ్రావణి గారు? ఇప్పుడు ఇందులో కొంచెం కారం. ఓకే, అన్ని పౌడర్స్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం కారం కూడా. కొంచెం సాల్ట్. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసాను ఉప్పు. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో పోహా వేసేసుకుందాం, నానబెట్టిన పోహా. సో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ పోహా యాడ్ చేస్తున్నాం. సో శ్రావణి గారు ఇది కొంచెం టైం పడుతుంది కదా? ఒక 2 minutes ఫ్రై అవుతుంది. 2 minutes. ఓకే, సో శ్రావణి గారు అయిపోయిందండి? అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో నల్ల శనగల పోహా చాలా సింపుల్గా ఉందండి. చాలా సింపుల్గా, తొందరగా అయిపోతుంది. సో ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? చేసేసుకోవడమే. ఓకే, శ్రావణి గారు డిష్ అవుట్ చేసేసుకున్నాను, అంతేనా? ఇంకా లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం. ఓకే, కొత్తిమీర గార్నిష్ చేద్దాం. సో నల్ల శనగల పోహా రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. నల్ల శనగల పోహాకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు, ఇంగువ, నూనె, జీలకర్ర, నెయ్యి, గరం మసాలా, కసూరి మేతి, పచ్చిమిర్చి, అటుకులు, కొత్తిమీర. నల్ల శనగల పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, నెయ్యి పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కొత్తిమీర, కసూరి మేతి, ఇంగువ వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కలిపి పాన్లో వేసి అందులో ఉడికించుకున్న నల్ల శనగలు, కారం, ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నల్ల శనగల పోహా రెడీ. నల్ల శనగల పోహాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసేశారు కదా. సో శ్రావణి గారు టేస్ట్ చేసేద్దామా? చేసేద్దామండి. ఓకే,
చాలా చాలా సింపుల్గా అయిపోయింది. తీసుకోండి మీకు. వావ్, చాలా యమ్మీగా ఉందండి. అన్ని పౌడర్స్ వేసాం కదా, ఫ్లేవర్ అనేది బాగా ఫ్లేవర్ అన్ని, అవును ఎగ్జాక్ట్లీ వేసిన పొల్లన్నీ కూడా బాగా తెలుస్తున్నాయి. సూపర్ శ్రావణి గారు, ఈరోజు చూపించిన 2 వంటకాలు కూడా చాలా చాలా యమ్మీగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి 2 కోల్కతా స్పెషల్ రెసిపీస్ని. రేపు కూడా మరో 2 కోల్కతా స్పెషల్ రెసిపీస్తో నేను శ్రావణి గారు మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.